ఒకసారి మీ బైబిల్స్ పైకి ధైర్యం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. మీ అందరికీ ప్రభువు అయిన యేసయ్య నామములో శుభములు. ఇలా మిమ్మల్ని కలుసుకోవడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతగా నేను భావిస్తున్నాను. క్షేమాన్ని, భద్రతను, కాపుదలను ఇచ్చిన మన దేవుడైన ప్రభువుకి మరొకసారి మాస్క్ పైకి పెట్టుకోండి. హల్లెలూయా. ఇంకా కొన్ని దినాలు మాత్రమే ఈ మాస్కులు వాడతాం, తర్వాత మాస్కు లేదు, ఏమీ లేదు. హల్లెలూయా. కొన్ని రోజులు మాత్రమే. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక, మీ బైబిల్స్లో హెబ్రీయులకు రాయబడిన పత్రిక ఓపెన్ చేశారా? పదకొండవ ముందు 12:1-2 వచ్చిన చదవండి. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12:1-2 వచ్చిన చదవండి. ముందు ఎంత గొప్ప సాక్షి సమూహము, ఓకే. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఎంత గొప్ప సాక్షి సమూహం. ఏ సమూహం అంట? సాక్షి సమూహం మన మీద ఆవరించి ఉందంటే ఎలా? మేఘము వలె. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మన మీద ఆవరించి ఉన్నందున మనం సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును వదిలేసరికండి. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసకర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ ఓపికతో మన పరుగు పందెంలో పరిగెత్తాలి. హల్లెలూయా. పిల్లల, ఈ రాత్రి నేను గత రాత్రి ఫేస్బుక్లో ఆల్మోస్ట్ మార్చి 22 నుంచి ప్రతి రాత్రి ఫేస్బుక్ లైవ్లోకి వస్తున్నాను. ఒక దేవుని యొక్క నామధేయాల గురించి నేను మాట్లాడుతూ వస్తూ రాత్రి విశ్వాసమునకు కర్త అనే వాక్యాన్ని నేను అందించాను. మీరు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆ మెసేజ్ కంటిన్యూషన్ అన్నమాట. మన దేవునికి ఒక పేరుంది, అదేంటంటే విశ్వాసమునకు కర్త. చెప్పండి, ఏ కర్త? విశ్వాసానికి కర్త. సృష్టికర్త అంటే సృష్టిని చేసినవాడు. ఆదరణకర్త అంటే, సమాధానకర్త అంటే, మరి విశ్వాసకర్త అంటే మాట్లాడలేదు. విశ్వాసమునే సృష్టించినవాడు. విశ్వాసం అనేది ఆయన దగ్గర నుంచే వస్తూ ఉంది. విశ్వాసం కర్త అనే మాట ఇంగ్లీష్లో ఏమో తెలుసండి? ఆథర్ ఆఫ్ ఫెయిత్ అని. ఆథర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసానికి ఆయన ఆథర్, విశ్వాసానికి ఆయన సృష్టికర్త, ఆయన ఫాదర్. ఆయన ఫెయిత్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ జీసస్. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు మనల్ని చూడమంటున్నాడు. విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూస్తే, విశ్వాసానికి కర్త యేసు మనకి ఏం చేస్తాడు ఈ రాత్రి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, హీ విల్ గివ్ యూ ద ఫెయిత్. విశ్వాసాన్ని మనకి ఇస్తాడు. ఆమేన్. హీ విల్ గివ్ యూ ఫెయిత్. ప్రభు చాలాసార్లు విశ్వాసం లేని మూర్ఖతరమ వారులారా అంటాడు శిష్యులు. విశ్వాసము లేని ఇంతకాలం నేను మీతో ఉన్నాను, ఇంకా మీరు నన్ను నమ్మరేంటరే బాబు. కొంతమంది ఎన్ని అద్భుతాలు జరిగినా, ఎన్ని కార్యాలు జరిగినా చల్లం ఉండదు, కదలిక ఉండదు, అసలు నమ్మరు దేవుణ్ణి. ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత 2-3 రోజులు బాగా తర్వాత మళ్ళీ మోషకు తిరుగుబాటు చేశాడు మారా దగ్గర. భయం పుట్టించి కార్యం. ఎర్ర సముద్రం పాయలవడం అంటే ఆ ఒక్క అద్భుతమైన సుమారుగా 80-90 మిరకల్స్ ఉన్నాయండి. ఇది సింగిల్ మిరకల్. ఆ చిన్న ఒక అద్భుతంలోనే 80-90 మిరకల్స్ ఉన్నాయంట. ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తే, గొప్ప కార్యాలు దేవుడు చేస్తే, ఐగుప్తులు అద్భుతాలు చేస్తే క్షణంలో మర్చిపోయారట. ఇప్పుడు మనం విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు
చూస్తే ఆయన మనకి అన్ఫేడబుల్, అంటే ఎప్పుడు వాడిపోని, ఎప్పుడు తొలగిపోని విశ్వాసాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్. పిల్లల, ఈ దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో విశ్వాసం చాలా అవసరం మనకి. విశ్వాసము వర్సెస్ భయము. విశ్వాసానికి వ్యతిరేకమైన పదం ఏంటంటే భయం. ఈ కరోనా దినాల్లో ప్రజలందరిలో ఏం ఆవరించింది? మాట్లాడట్లేదు, భయం. మా కూడా అప్పుడు లీటర్ల కొద్దీ దీన్ని తాగేస్తున్నాడు. తాగినట్టు అది రాసేస్తున్నాడు. డబ్బు అంతా ఏమంటారు, దీన్ని శానిటైజర్లు పోసేస్తున్నాడు. పామి, బైక్ పామి, తట్టకు పామి, బుట్టకు పామి, గ్యాస్ సిలిండర్కి పామి, డోర్కు పామి, దానికి పామి. ఏంటంటే అది అంటే తప్పు అంటున్నాను అంటలేదు కానీ ఏంటది? ఫియర్ వర్సెస్ ఫెయిత్. భయము, విశ్వాసం. భయమును గెలిచి, భయంలో నుండి బయటకు వచ్చి విశ్వాసంలో నువ్వు నిలబడి విశ్వాస వీరుడుగా ధైర్యాన్ని పొందుకోవాలన్నదే దేవుని ఆశ. ఆమేన్. ఎస్, దేవుని వాక్యంలో 365 సార్లు రాయబడిందంట. ఏమని? భయపడొద్దు. రోజుకొకసారి దేవుడు చెప్పగానే చెప్తున్నాడు. ఏమని? భయపడొద్దు. దేనికోసం? కరోనా వైరస్ గురించి భయపడొద్దు. ఇంకేదో ఉంటే దానికోసం భయపడొద్దు. నీ కుటుంబంలో సమస్యల కొరకు భయపడొద్దు. నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కొరకు భయపడొద్దు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొరకు, దేని కొరకు? ఫియర్ నాట్ ఫర్ ఎనీథింగ్. అన్ని భయాలకు మందు విరుగుడు ఏంటంటే విశ్వాసమే. గట్టిగా మేము చెప్పండి, గట్టిగా. అన్ని భయాలన్నిటికీ, సమస్యలన్నిటికీ విరుగుడు ఫెయిత్, విశ్వాసం. ఇప్పుడు ఈ విశ్వాసం మనకు కావాలి. ఆమేన్. ఎలా వస్తుంది విశ్వాసం అంటే? విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూడాలి. ఆయన వైపు. యేసు వైపు చూడడం అంటే ఫోటోలో యేసుప్రభు వైపు చూసి 2 లెంప కొట్టుకున్నాడు అది కాదు. యేసు వైపు చూడడం అంటే మెల్ల సిలువేసుకుని ముద్దెట్టుకోవడం కాదు. వాక్యంలో ఉన్న యేసును చూడాలి. ప్రార్థనలో నువ్వు ప్రార్థన చేస్తూ, తమ్ముడు వినాలి, ప్రార్థనలో నువ్వు యేసయ్యను చూడాలి. ఆత్మీయ నేత్రాలతో యూ హ్యావ్ టు సీ ద లార్డ్. యూ షుడ్ సీ ద లార్డ్ విత్ యువర్ స్పిరిచువల్ ఐస్, విత్ యువర్ ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్. నీ మనోనేత్రాలు తెరవబడి నువ్వు ప్రభువుని చూడాలా. ఉదయం లేచినట్టునే ఏ మనుషుల ముఖం మనం చూడకూడదు. కొంతమంది ఉదయం లేచినట్టే నా కూతురు ముఖం చూస్తే నాకు ఎంత బాగుంటుందో అంటున్నారు. ఏంటంటే కూతురు ముఖం. ఈరోజు ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే అంటారు. హల్లెలూయా. ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే. అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఇంకెందుకు మరి? నా కూతురు ముఖం చూడాలి అప్పుడు, ఒకడేమో నా కొడుకు నా భార్య ముఖం చూడాలి అప్పుడు. తప్పురా అట్లు నేను వాళ్ళు తక్కువగా మాట్లాడటానికి. మనం ఎవరి ముఖం చూడాలంటే ఉదయం చెప్పి చెప్పండి. నాకు వినట్లేదు. విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూడాలి. ఆమేన్. ఈ విశ్వాసానికి కర్త వైపు నువ్వు చూస్తే ఏం జరుగుతుంది? ఈ విశ్వాసానికి కర్త నీకేం చేస్తాడు? నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువున్నాను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఎస్, మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని విశ్వాసం ద్వారా ఏం కలుగుతుందంట? రక్షణ. చెప్పండి, ఏం కలుగుతుందంట? రక్షణ పొందుకుంటున్నాం. వాక్యంలో రాయబడింది, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మీరు ఎలాగూ తప్పించుకుంటారు. రక్షణ గొప్పదంటండి. ఇంకా నా మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా రక్షింపబడకపోతే ఈ రాత్రి విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించబడని యేసు వైపు చూడండి. రక్షింపబడతారు. అది దేవుని వరం అంట. రక్షణ అనేది గొప్ప భాగ్యం అంట. పిల్లరా, ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు పేపర్లో వేస్తున్నారు లాటరీ తగిలిందని. దుబాయ్లో ఒకటికి ఇండియన్కి లాటరీ తగిలిందంట. అక్కడక్కడ ఈ లాటరీ పిక్చర్లు కొంతమంది ఉంటారు, అలా కడుతుంటారు. మొత్తం వచ్చి చాలా పోతుంటాయి. ఎవడికో కోట్లో ఒకటికి వస్తుంది. ఆ లాటరీ వచ్చినోడు వాడు బాగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, మాట్లాడట్లేదు. హల్లెలూయా. పిల్లరా,
లాటరీ వచ్చినోడికి ఎంత సంతోషం ఉంటుందండి, ఆ మూట దొరుకుతాడికి. అంతకంటే అధికమైన సంతోషం నువ్వు రక్షణ పొందుకుంటే దేవుడు నీకు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటికంట మన క్రైస్తవుడికి ఒకటి లాటరీ తగిలిందంట. లాటరీ తగిలితే అంటే లాటరీకి తగలేదు, కట్టాడు, లాటరీ కట్టాడు, ఇంకా తగలేదు, వస్తుంది, ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇల్లు పాస్టర్ గారు వెళ్ళారు. పాస్టర్ గారితో, పాస్టర్ గారు లాటరీ కట్టానండి, టికెట్ ఇదిగోండి ప్రార్థన చేయండి అన్నాడు. ఈ పాస్టర్ గారు ఏదో వచ్చేది కదండి, ఈ తిన్నా ఉండకుండా లాటరీ ఒకవేళ పలికితే ఏం చేస్తావు డబ్బు అంటే వచ్చిన దాంట్లో దశభాగం మీకు ఇచ్చేస్తున్నాడు. వీడు దబ్బుని ఎలా వెనకబడిపోయాడు, ఎందుకంటే వచ్చేది 10 కోట్లు, దబ్బు వెనకబడిపోయాడు. ధనాపేక్ష అది 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 వేరు. డబ్బు ఇచ్చే సంతోషం తక్కువ, అది ఉండదు, అసలు ఎక్కువసేపు ఉండదు. కానీ దేవుడు మనకి ఇచ్చే ఆ యొక్క ఆత్మ సంబంధమైన రక్షణ సంతోషం, రక్షణ ఆనందం, అది నిత్యం ఉన్నంత కాలం ఉంటుంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. విశ్వాసం ద్వారా రక్షణ పొందుకుంటున్నాం. మీరు ద్వితీయోపదేశకాండంలో చూస్తే, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అంటాడు. రక్షణ పొందిన వాడితో కంపేర్ చేయడానికి ఎవడు లేడు లోకంలో. గొప్పవాడు రక్షణ పొందినవాడు. విశ్వాసం ద్వారా మనం పొందుకుంటాం. విశ్వాసం కర్త అయిన యేసు ప్రభు విశ్వాసం ద్వారా మనకి ఇంకేమిస్తాడు? ఎఫెసీ పత్రిక 3:12 చూడు. కొన్ని మాటలు త్వరగా. ఎఫెసీ రాయబడిన పత్రిక 3:12 వచ్చాను. ఆయన అందరి విశ్వాసం చేత ధైర్యమును నిబ్బరమైన ప్రవేశమును విశ్వాసం, ఆయన అందరి విశ్వాసం ద్వారా ధైర్యమును, అందరూ చెప్పండి, ఆయన అందరి విశ్వాసం ద్వారా ధైర్యమును నిబ్బరమైన ప్రవేశమును పొందుకుంటున్నాం. ఆమె విశ్వాసం ద్వారా ధైర్యాన్ని పొందుకుంటున్నాం. ధైర్యం ఈ రోజుల్లో కావాల్సింది అదే. మొన్న మధ్యన ఒక డాక్టర్ కలిసేటాను. కరోనా వ్యాధి రావడం వల్ల చచ్చిపోవట్లేదంట, వచ్చిందన్న భయం ఆందోళనతో చచ్చిపోతారండి చాలామంది. గుండాగిపోయి అంత భయంకరమైన భయం. ఇంకో మాట మీకు చెప్పిన, అన్ని జనులకి లేనిది మనకు ఉన్నది ఏంటంటే విశ్వాసం ద్వారా వచ్చే ధైర్యం మాత్రమే. గట్టిగా చెప్పండి, గట్టిగా. దే డోంట్ హ్యావ్ ఫెయిత్, దే డోంట్ నో హౌ టు రిసీవ్ బోల్డ్నెస్. ధైర్యం ఎలా వస్తుందో తెలియదు వారికి. ధైర్యం ఎలా వస్తుందో మనకు తెలుసు. ఆమె చెప్పండి గట్టిగా. నా దేవుడు నాతో ఉన్నాడు, ఈజ్ విత్ మీ. మనం ఒక సహోదరి ఫోన్ చేసింది, రాత్రి 11కి ఫోన్ చేసి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, గుండె స్పీడ్ కొట్టుకుంటుంది, ఆందోళన వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదు అని ఫోన్ చేసింది. నేను ఆమె కోసం ప్రార్థన చేస్తుంటే ప్రభు నాకు చూపించాడు ఒక మెరుపులాగా దేవుని సరి దిగి వచ్చినట్టుగా. ప్రార్థన అయిపోయిన తర్వాత, అమ్మ ప్రార్థన చేస్తున్నాను, మెరుపులాగా దేవుని సరి దిగి రావడం, మీ ఇంట్లోకి రావడం నేను చూస్తున్నామా అన్న. అలాగా పాస్టర్ గారు అని చెప్పి ఫోన్ పెట్టింది. అయిపోయింది, 2 రోజుల తర్వాత కలిసింది. ఎలా ఉన్నామంటే, మీరు ప్రార్థన చేసి చెప్పారు చూసారండి, మీకు అనుభవం వచ్చింది చూసారా, మీరు అలా చెప్పగానే నాకు ధైర్యం వచ్చేసింది పాస్టర్ గారు. ఆ రోజు నుంచి ఈ రోజు గుడిదాడ లేదు, ఏమైనా చక్కగా నిద్రపోతానని చెప్పి. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా, ప్రభు నాకు చూపించడం ఒక ఎత్తు అయితే, దాన్ని ఆమె నమ్మటం, విశ్వసించడం ఒక ఎత్తు. హల్లెలూయా. దైవజనులు ప్రార్థన చేశారు, ప్రభు దిగొచ్చాడు నా ఇంట్లోకి, ఇక నాకు భయం ఎందుకు? నా చుట్టూ దేవుని దూతలు ఉండగా నాకు భయం ఎందుకు? నా చుట్టూ సింహాలున్నా నన్ను ఏమి చేయలేవు, ఎందుకంటే దానియేలు దేవుడు నా దేవుడు. ఆమేన్. మాట్లాడరేటండి. హల్లెలూయా. దానియేలు దేవుడు నా దేవుడు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించిందని వాగ్దానం చేసిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన వాడు. కొన్నిసార్లు సింహాల బోన్లో మనం వెళ్ళిపోతుంటాం, కానీ సింహాలు నేనేం చేయను, ఎందుకో తెలుసా, సింహాలు నోరులో మూసివేస్తాడు ఆయన. విశ్వాసం ద్వారా ధైర్యం వస్తుంది మనకి. ధైర్యం. శత్రువులు మోకమ్ముడిగా యెహోషాపాతు అనే రాజు ప్రార్థన చేస్తాడు యుద్ధ భూమిలో, చాలా భయపడిపోతూ ప్రార్థన చేస్తాడు. ఒకసారి 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో అక్కడ
యెహోషాపాతు రాజు ప్రార్థన చేస్తున్నాడు. 12వ వచనం చూడండి. 12వ వచనం. మా దేవా చదువుతున్నా. 2వ దినవృత్తాంతం 20:12 చదువుతున్నాం. ఎస్. మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలు. ఏమి చేయటకు మాకు తోచదు. ఏం చేయటకు మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలు. We have not enough power to fight with them. వారితో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు ప్రభువా. అప్పుడు ఎలా ఉందని పరిస్థితి? యెహోషాపాతు ఇశ్రాయేలు యోధా వారి సైన్యం ఉంది. ఆ వ్యతిరేక శత్రువులు ఎవరనుకున్నారు? అమ్మోనీయులు, మోయాబీయులు, షెయ్యూరీయులు, 3 రకాల దేశస్తులు. అందరూ మోకమ్మడిగా వచ్చారు యెహోషాపాతు మీద యుద్ధానికి. భయపడ్డాడు యెహోషాపాతు. హి వాస్ ఫియర్డ్. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మాకు శక్తి చాలదు, మాకు దిక్కు నీవే, ఏం చేయాలో తోచట్లేదయ్యా. అప్పుడు దేవుడు ఒక ప్రవక్తను లేపాడు వారి మధ్యలో. ఆమేన్. ప్రవక్తను లేపంటున్నాడు. ఏమన్నాడు చూడండి, ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత ఎంత అద్భుతమైన మాట. 15వ వచనం. యోధా వారులారా, ఒక ప్రవక్తను దేవుడు లేపి ఆ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యోధా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, రాజా, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకూడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మీరు కాదు యుద్ధం చేసే, దేవుడు చేస్తాడు. ఇశ్రాయేలీయులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, భయపడద్దు, జడియొద్దు. ఎప్పుడైతే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడో దేవుని ప్రజలకు ఏమొచ్చింది? ధైర్యం కంటే ముందు ఒకటి ఉంది, విశ్వాసం వచ్చేసింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. విశ్వాసము ద్వారా ధైర్యం వస్తుంది. బోల్డ్నెస్ కమ్స్ త్రూ ఫెయిత్. విశ్వాసం ద్వారా ధైర్యం వస్తుంది. మీరు కాదు యుద్ధం దేవుడు చేస్తాడు, భయపడదు. ఎలాంటి స్తుతించుకుంటే ఎలా అన్నాడు అంతే. ఇలా స్తుతించుకుంటే వెళ్తుంటే దేవుడు శత్రువులు, 3 దేశాల శత్రువులు, వారి మధ్యలో వారికి దేవుడు కన్ఫ్యూజన్ స్పిరిట్ పెట్టి వారు పొడుచుకుని చచ్చిపోయారట. వీరు వెళ్ళి చూసరికి వారు పడిపోయి శవాలు ఉన్నారంట. 3 రోజులు కొల్ల సొమ్ము దోచుకున్నారంట. 4వ రోజు బెరకలైలో దేవుని స్తుతించారంట. ఆమేన్. విశ్వాసము, ధైర్యము, విజయము, ఐశ్వర్యము. చూడండి, విశ్వాసంతో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయి. ఈ రాత్రి మనం యేసు వైపు చూడాలి. విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు. ఆమేన్. సమస్యలు వచ్చినప్పుడు మనుషుల వైపు కాదు. సమస్యలు వచ్చినప్పుడు ఆ మధ్యన ఒక జోక్ గూగుల్లో టైప్ చేసినట్టు, హౌ టు కంట్రోల్ వైఫ్ అని. దాని ఆన్సర్ వచ్చిందంటే, స్టిల్ వీఆర్ సర్చింగ్, వీ డిడ్ంట్ హ్యావ్ ఆన్సర్ అని వచ్చిందంట. మనకి సమస్యలు వచ్చినప్పుడు గూగుల్లో టైప్ చేయడం కాదు నానా. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనుషుల వైపు కాదు, ఎవరైపు చూడాలా? యేసు వైపు, దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. భార్య భర్తలు కలిసి ప్రార్థన చేయాలి. ఏ భార్య భర్తలు కలిసి ప్రార్థన చేస్తారో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. చేతులు పట్టుకొని ప్రార్థన చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి, యూనిటీతో ప్రార్థన చేయాలి. దేవుడు కార్యాలు చేస్తారు. ప్రియులారా, విశ్వాసం ద్వారా రక్షణ మాత్రమే కాదు, విశ్వాసం ద్వారా ధైర్యం కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. 3వది, విశ్వాసం ద్వారా దేవుడు మనకి ఏమి ఇస్తాడు చూడండి. యెషయా గ్రంథం 26:18 చూడండి. యెషయా గ్రంథం 26:18. 28:16. Yes. Yes. చివరిలో పెట్టిన ఒక అద్భుతమైన మాట అదండి. ఈ మాట కావాలి నాకు. విశ్వసించేవాడు కలవరపడడు అని అంటారు గట్టిగా. బ్రదర్స్ చెప్పండి, సిస్టర్స్ చెప్పండి.
ఏంటి అంత బలహీనంగా మధ్యాహ్నం భోజనం ఉన్నాయా? తిన్నారా భోజనం? గట్టి చెప్పండి. విశ్వసించేవాడు, నాతో చెప్పండి, విశ్వసించేవాడు కలవరపడడు. హల్లెలూయా. కలవరపడడం అంటే కలవరం, ట్రబుల్స్లో, ఇబ్బందుల్లో కంగారు పడటం. చూడండి, మేకా గ్రంథంలో దానికి రిలేటెడ్ ఇంకో మాట ఉంది. మేకా 7:4 చూడండి. మేకా గ్రంథం 7:4లో, మేకా గ్రంథం 7:4 చదవండి. అంత త్వరగా దొరకడు ఈ ప్రవక్త. వారిలో మంచివారు, ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటే ముండ్లుగా ఉన్నారు. చదువునా? దొరకలేదా? నీ కాపురుల దినము, నీవు శిక్షణ దినం వచ్చినది, ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. జనులు దొరకలేదు, ఇంకా మేక దొరకలేదు, నాకు తెలుసు. వదిలేండి అమ్మా, వదిలేండి, పేపర్ తిరిగిపోతాం. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా. అందుకే ప్రకటన అంతా, ఆది కాలం నుంచి ప్రకటన వరకు బుక్స్ అన్ని మనకు తెలియాలి. హల్లెలూయా. ఆది కాలం నుంచి ప్రకటన వరకు 66 పుస్తకాలు కూడా వీ షుడ్ నో. ఎక్కడ ఏముందో బిబిలికల్ ఎన్సైక్లోపీడియా లాగా మారిపోవాలి మనం అంతా. ఆమె ప్రపంచ జ్ఞానం మనకు తెలిసి తెలియపోయిన ప్రాబ్లం లేదు. ఇప్పుడే మనమేమి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, సెలక్షన్స్కి, గ్రూప్ సెలక్షన్కి ఇవ్వట్లేదు. దేవుని వాక్యం మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇఫ్ యు నో ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. నువ్వు సత్యం గ్రహిస్తేనట, సత్యం నువ్వు స్వతంత్రుడిగా చేస్తుందండి. నీ వాక్యమే సత్యం. వాక్యం ఎవరైతే బాగా తెలుసుకుంటారో సాతానుడు వారిని తాకలేడంట, వారి దగ్గరికి రాడంట. నీకు వాక్యం తెలియదన్న సంగతి వాడికి అది తెలుసు అనుకోండి, నన్ను వచ్చి గిలుతుంటాడు, గుచ్చుతుంటాడు. నీకు వాక్యం తెలుసు అని సంగతి ఆడికి తెలుసు అనుకో, నీ దరిదాపులా కూడా రాడు. ఆమె ఎందుకంటే ఎఫ్ఎస్సి 6వ అధ్యాయం ప్రకారం 9-10 ప్రకారం వాక్యం అనే ఆత్మకట్కం అంట. వాక్యం ఏంటంటే ఆత్మకట్కం. ఈ కట్కంతో నువ్వు పోరాటం చేస్తావు. దేవుని వాక్యం అనే కట్కం తెలుసా నీకు? విశ్వసించేవాడు కలవరం. ఇక్కడ జనులు కలవరపడుతున్నారు. కలవరపడుతున్నారు. ఎలా? హౌ టు సాల్వ్ మై ప్రాబ్లం, సాల్వేషన్ లేకపోతే సొల్యూషన్ దేవునికి చూపిస్తాడు. విశ్వాసం ద్వారా యూ విల్ గెట్ సొల్యూషన్స్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జ్ఞానయుక్తమైన ఆలోచన దేవుడు నీకు ఇస్తాడు. కలవరపాటు ప్రభు తీసేస్తాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. విశ్వాసమునకు కర్త మనకి ఏం చేస్తాడు? వాట్ హీ విల్ డూ యాజ్ ఏ ఆథర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసానికి కర్తగా ఆయన ఏం చేస్తాడు? యెషయా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. చదువునాను. ఎస్, ఈ మాట అందరూ కొంచెం స్పష్టంగా, మెల్లగా, క్లియర్గా చదువుతుంది. మీరు నమ్మకుండిన ఎడల అందులో చెప్పండి, మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక ఇందురు. అంటే అర్థం ఏంటి? నమ్మకపోతే దానికి వ్యతిరేక పదం చెప్పండి. చదువుతండి అన్న. నమ్మితే స్థిరపరచబడతారని. హల్లెలూయా. నువ్వు విశ్వసిస్తే నువ్వు స్థిరపరచబడతావు. You will be established in all areas. You will be established. ప్రియరా, హిజ్కియా రాజు గురించి ఒక మాట రాయబడింది దేవుని వాక్యంలో. దేవుడట అతన్ని స్థిరపరచాడట. చూపిస్తాను చూడండి. దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 26వ అధ్యాయం చూడండి. 26వ అధ్యాయం 15వ వచనం చూడండి. 2 Chronicles chapter 26 verse 15. yes, మరియు అతడు చదువునాను గట్టిగా. ప్రయోగించుటకై ఉపయశాలను కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములను బురుజుల్లోను ఉంచెను. అతడు ఒక నిమిషం. ఈ మాట అందరూ ఓపెన్ చేశారా? ఈ మాట, ఈ మొక్క ఇప్పుడు తమ్ముడు చదువుతున్నా, దేవుడు చదువుతున్న మాట అందరూ కలిసి చదివితే బాగుంటుందని అనుకుంటున్నా. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగెను.
కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించను. అతడు స్థిరపడు వరకు, ఆమేన్, స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిందంట. ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు నీకు పంపిస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు, నేను నిలవబెడతాడు, అనేకులకు అండదండగా నేను ఉంచుతాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా నేను ఉంచుతాడు, అనేకులకి ఎంప్లాయ్మెంట్ కల్పించేవాడిగా దేవుడు ఏం చేస్తాడు. ఆమె అనేకులకి ఇచ్చేవాడిగా దేవుడు ఏం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడు. ఆమె ఆ 5 రొట్టెలు 2 చేపలు పంచుతున్నప్పుడు పబ్లిక్ అనౌన్స్మెంట్ చేశారు. ఏంటి, మీ దగ్గర ఎవరి దగ్గర ఏమైనా ఉంటే ఏమంటుందండి, టిఫిన్ బాక్సులు ఏం తెచ్చుకున్నట్టే మొత్తం ఇలా పట్టలేమంటాడు. యేసు ప్రభు తెమ్మంటారంటే ఎవడు మాట్లాడారు? ఉన్నాయి, అందరి దగ్గర ఉండవా? చాలా తెలుగులో 3 రోజులు సువార్త కొట్టలకు వచ్చినట్టు ఏదో పట్టుకొస్తారు కదండి, బిస్కెట్లో లేకపోతే పొంగడాలో జంతువులు తెచ్చుకుంటారు కదండి. యేసు ప్రభు అడిగాడు, ఏదో ఉంటే పట్టరంటే ఎవడు మాట్లాడే? ఇచ్చేది నాకేంటి, నాకు ఆకలేదా? ఒక చిన్నోడట, వాడు వచ్చి యేసు ప్రభుకి ఇచ్చాడట. హల్లెలూయ. వాడికి ఇవ్వటం వాళ్ళ తల్లి నేర్పించింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయ. వాడు మొత్తానికి యేసయ్యకి ఇచ్చాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసు ప్రభుకి ఇచ్చాడు. ఎవడు ఇవ్వలేదు, వాడు ఇచ్చాడు. వాడికి ఇచ్చే గుణం ఉంది వాడికి. ఇది చూడండి మీరు, యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇప్పుడు పంచడం అనేసరికి పంచుతుంటే అది మల్టిప్లై అయిపోతున్నాయి. 5 ఎంత? 25 పట్టుకెళ్ళించింది. మళ్ళీ చూస్తే అక్కడ 25 × 20 25 ఎంత? 625. నెక్స్ట్ చెప్పడం అడుగున్నాను. 625 × 625 ఎంత? 2 నిమిషాలు ఆగని చెప్తాను కదా. పెరిగిపోతున్నాయి. బైబిల్ చెప్తుంది, పిల్లల్లో స్త్రీలు కాకుండానంట 5,000 మంది పురుషులు ఉన్నారంట. పిల్లల్లో స్త్రీలు కాకుండా అందరు లెక్కేసుకుంటే ఇంకెంతమంది ఉంటారు? వీరందరూ కడుపు నిండా తృప్తిగా తినగంట 12 గంపలు మిగిలిపోయాడు. ఈ 12 గంపలు ఎవరికి ఇచ్చాడు తెలుసు? శిష్యులకు కాదు. ఎవడైతే 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడో వాడికి ఇచ్చేసాడు, పట్టుకెళ్ళిపోరాడు. ఆడిచ్చిందేమో 5 రొట్టెలు, వాడు పొందుకున్నదేమో 12 గంపలు. ఎన్ని రెట్లు ఇచ్చాడో. అందుకే బైబిల్ చెప్తుంది, ఇవ్వుడి మీకు దేవుని సేవకు మాత్రమే కాదు, పేదల పట్ల, అవసరతలో ఉన్న వారికి, వాట్ యూ క్యాన్ డూ ఇట్, ఇవ్వుడి మీకు ఇవ్వబడుతుంది. స్తోత్రం చెప్పండి. ఈ వెస్ట్రన్ కంట్రీస్, అమెరికా దేశంలో వాళ్ళందరూ ఇచ్చి బాగుపడ్డారు. పుచ్చుకొని మనం దరిద్రం అయిపోయాం మన ఇండియా. అసలు మీ మీటింగ్ వస్తే మాకు ఏమి ఇస్తారు? దుప్పట్లు ఇస్తారా? బిర్యానీ పెడతారా? మీ మీటింగ్ వస్తే మాకు బియ్యం ఇస్తారా? ఇంకేమి ఇస్తారు? చాక్లెట్లు ఇస్తారా? బాక్సులు ఇస్తారా? గుడ్ సామాన్ బాక్సులు. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఇచ్చేవారుగా చేయాలనుకుంటున్నాను. ఇక్కడ పుచ్చుకునే వాళ్ళు ఉండాలనుకుంటున్నారు. ఎట్లా ఎలా ఉండాలనుకుంటున్నారా? ఎలా ఉండాలనుకుంటున్నారా? మాట్లాడలేదు. ఎలాగ అందరూ ఇలా విత్తేవారుగా మనం దేవుడు చేయను కాక. ఇలా చెయ్యాలంటే నువ్వు దేవునికి, పేదలకి ఇవ్వటం నేర్చుకో. నీ దగ్గర ఉన్న దాంట్లో ఇవ్వటం నేర్చుకో. దాచుకుంటే మాత్రం అది ఆశీర్వాదం, అది వర్తిలదని. ఇవ్వటం నేర్చుకు దేవుడిని దీవిస్తాడు. అవే ప్రత్యేకంగా దేవుని పరిచర్య కొరకు నువ్వు ఇవ్వడం నేర్చుకుంటే దేవుడు 5 రొట్టెలు 2 చేపల్లాగా విస్తరింప చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, విశ్వసించేవాడు కలవరపడ్డని చెప్తూ ఇక్కడ విశ్వసించేవాడు స్థిరపరచబడతాడు. యూ విల్ బి ఎస్టాబ్లిష్. దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఈ హిజ్కియా రాజు యొక్క కీర్తట దూరంగా వ్యాపించిందంటండి. ఎక్కడెక్కడో నీ గురించి మాట్లాడుకుంటాను. ఎక్కడెక్కడో. విశ్వాసం ఎంత గొప్పదో, ఎంత గొప్పదో, ఎంత గొప్పదో చూడండి. మత్తయి సువార్త 8:10 లాస్ట్ వర్డ్. ఈ మాట చెప్పిన మీకోసం ప్రార్థన చేస్తాను. ఎక్కువసేపు మిమ్మల్ని ఉంచును. మత్తయి సువార్త 8:13 చూడండి. అందరూ ఓపెన్ చేసి చూడండి అన్న. యా. అంతటి యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాకని శతాధిపతితో చెప్పాను. అందరూ నాకు చెప్పండి. ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక. హల్లెలూయా.
ఒక శతాధిపతి వచ్చాడు ప్రభు దగ్గరికి. శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నా దాసుడికి ఏం బాగోలేదు, కొంచెం ప్రార్థన చేయ బాబు అంటే ప్రభు అన్నారు. శతాధిపతి అంటే చిన్నవాడు కాదు, ఒక 100 మందికి ఆఫీసర్ ఆయన, రోమన్ ఆఫీసర్, పెద్దోడు వచ్చాడు కదా, ఆఫీసర్ వచ్చాడు కదా, ప్రార్థన చేద్దామని ప్రభు బయలుదేరుతుంటే వాడు ఏమన్నాడంటే, ప్రభా నీవు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడిని, నేను అంత పరిశుద్ధుడే కాదే, నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదే, నువ్వు ఇక్కడి నుంచి ఒక మాట సెలవి అన్నాడు. ఈ మాట మాట్లాడుతున్న ఎవరు? శతాధిపతి, అన్యజనుడు. అప్పుడు ప్రభు ఆశ్చర్యపోయారు. ప్రభు ఆశ్చర్యపోయి ఏమన్నాడు చూడండి ఒకసారి, 10వ వచనం చూడండి, మర్చిపోతే మీరు. యేసు ఈ మాటని యేసు ప్రభు ఆశ్చర్యపడిపోయాడు ఆ స్టేట్మెంట్కి. ఒక్క మాట సెలవి ప్రభు అని వాడు మాట్లాడుతుంటే ఆ స్టేట్మెంట్ యేసు ప్రభు ఆశ్చర్యపడిపోయి ఏమన్నాడు చూడండి. ఇశ్రాయేలీయుల్లో ఎవడికి వీడికున్నంత విశ్వాసం లేదు, నేను చూడలేదు. అన్యజనుడే కానీ వాడికి యేసు మీద వాడికి ఎంత అచంచలమైన విశ్వాసం అండి, దేవుని మీద ఎంత ఫెయిత్ అంటే వాడికి. ఒక మాట సెలవిన ఆయన, మాట సెలవిస్తే చాలు. అప్పుడు ప్రభు ఏమన్నారంటే, ఓకే నువ్వు వెళ్ళిక నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు జరుగునుగా కన్నాడు. ఈ రాత్రి నువ్వు విశ్వసిస్తే, నువ్వు ఏది విశ్వసిస్తున్నావో, ఏది కావాలని, ఏది నమ్మి అడుగుతున్నావో అది నీకు జరుగుతుంది. హల్లెలూయా. ఒక మాట చాలయ్యా, నువ్వు ఇక్కడి నుంచి మాట్లాడయ్యా. నీ ప్రతి అవసరత తీర్చబడాలంటే, నీ ప్రతి ఆశ తీర్చబడాలంటే, దేవుని బిడ్డలు ఆశ కలిగి ఉన్న మంచిది తప్పేం కాదు. పిల్లరా, ఒక రిలయబుల్గా, తమ్ముడు రీజనబుల్గా, పిల్లల విత్ లిమిటేషన్స్ దేవుని బిడ్డలకి కలిగి ఉన్న ఆశలన్నీ దేవుడు తీరుస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బియాండ్ యువర్ కెపాసిటీ నువ్వు ఆలోచన కలిగి ఉంటే దేవుడు తీర్చడు. ఒక ముస్లిం అడుగుతారు, ప్రభు నాకు విమానం కావాలని, ఫ్లైట్ కావాలి నాకు, అడుగుడి నీకు ఇవ్వబడుతున్నా అన్నావు కదా, నాకు ఈ విమానం అని అడిగిన విమానం ఫ్లైట్. ప్రభు అని అంట, నీకు విమానం ఇస్తాను, విమానం పెట్టుకోవడానికి బోల్డ్ అంత స్థలం కావాలి. ఎయిర్పోర్ట్ చూసినప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, ఎంత పెద్ద ఎన్ని ఎకరాలు ఉంటుందో తెలియదు. నీకు ఉండడానికి ఒక 3 సెంట్లు భూమి లేదు, నీకు విమానం ఎందుకు? వాట్ ఆర్ యూ ఆస్కింగ్? డూ యూ నో దాట్? పిల్లల మన భోగముల నిమిత్తం అడగకూడదు, మన ప్రతి అవసరం తీరుస్తాడు అన్నాడు మనం లేదు. అలాగే విశ్వాసం ఎంతో గొప్పది పిల్లల, విశ్వాసం గొప్పది. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళా ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను. పిల్లల 4 విశ్వాసంలో 4 ఎస్లు ఉంటాయి. ఎస్ 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 ఎస్. ఈ 4 ఎస్లు నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఆశీర్వాదం నీదే, విజయము నీదే, దీవెన కూడా నీదే. 4 ఎస్లు జాగ్రత్త గుర్తుంది. ఫస్ట్ ఎస్ అయితే తెలుసా? సి. SEEC. సి అంటే చూడు, విశ్వాసంతో. ప్రభువైన అబ్రహాంతో, అబ్రహామా నువ్వు కన్నుకు చూడు, నువ్వు ఎంతవరకు చూస్తున్నావు అంత నీదే అన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. సి. రెండవది ఏంటి తెలుసా? సో. రెండవది సో ద సీడ్. ఫస్ట్ సి, రెండవది సో. SOW. సో అంటే విత్తటం, విశ్వాసంతో అడుగు వేయటం. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సి. సో. మూడోది ఏంటంటే సే ద వర్డ్. విశ్వాసంతో పలకండి, పాజిటివ్ లేకపోతే అనుకూలమైన దృక్పథంతో పలకండి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఒక ఆవిడ, మా ఊర్లో ఒక ఆవిడ, ఆవిడ కొడుకుని చూపించేప్పుడు, వీడు బాగుపడ్డాడు, వీడు బాగుపడు సార్, మీరు ఎంత వాకింగ్ చెప్పి వీడు బాగుపడ్డాడు, ఎందుకు పర్మనెంట్ ఆర్డర్ బూతు తిట్టి భయంకర క్షపించి తల్లి, వీడు బాగుపడ్డు అనేసరికి వాడికి నిజంగా నేను బాగుపడనేమో వాడు పనికి మొదలైపోయాడు. నా పిల్లలు దేవుడు దీవిస్తాడు సార్, నా పిల్లలు దేవుడు విడిచిపెట్టాడు, నా పిల్లలందరూ నా స్థితిలో ఉంటారు అని విశ్వాసతులు పలకడం నేర్చుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. సి, సో, సే. చెప్పండి ఒకసారి. నాలుగోది ఏంటో తెలుసా? సింగ్. పాటలు పాడుతూ సంతోషంగా స్వాధీనం చేసుకోవాలి.
గట్టిగా ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు ఏం చూస్తావో అది నీదే. ఆమేన్ ఆమేన్. పడాలా? వింటున్నావా? వచ్చిందా పడాలా? రాలేదా? యోసేపు పడాడు, పడాలనుకుంటున్నాను. నువ్వు ఏం చూస్తావో అది నీకు ఇస్తాడు దేవుడు విశ్వాసంతో. ఆమేన్ చెప్పండి గట్టిగా. విశ్వాసంతో చూడు, విశ్వాసంతో విత్తు, విశ్వాసంతో ప్రారంభించు, అడుగుయి. కోటోట్లో చిన్న మందిని కడతాం. చిన్న మందిరిగా చాలా పెద్దదే. మీరు చాలామంది చూస్తుంటారు. సుమారు ఒక 2000 మంది పట్టే మందిరం. చాలా పెద్దది. పిల్లర్స్ దీనిమే పెద్దది. దీని డబల్ పిల్లర్స్ చూడండి, చాలా పెద్దది. ప్రభు నాడు జూన్ 24వ తారీఖున దానికి పునాది అయ్యేమని ప్రభు మాట్లాడి, అప్పుడు నా చేతిలో ఎంత ఉంది తెలుసండి? 5,000 రూపాయలు మాత్రం, 5,000. ఆమేన్. ప్రభు నాడు ప్రారంభించు, నేను చూసుకుంటాను. ప్రభు అది లాక్డౌన్, ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు పోయి ఎవడిస్తాడండి? ఫోన్ చేసి చాలామంది నన్ను అడుగుతున్నారు ఈ లాక్డౌన్లో. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే పాపం వాళ్ళకి సమస్యలు, ఉద్యోగాలు పోయాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. నేను ప్రభా ఈ టైంలో మొదలెట్టమంటున్నాడు ప్రభు. అంటే నాకు ప్రభు ఏం మాట్లాడంటే, నాకు అసాధ్యం ఇదని కలదా? ఉద్యోగంతో నాకు పనేంటి, నేను ఇస్తాను మొదలెట్టు అన్నాడు. పిల్లలు ఈ రోజుకి స్లాబ్ లెవెల్కి వచ్చేసింది. సుమారుగా 9 లక్షల రూపాయలు అయ్యాయి. 5,000తో మొదలెట్టాను. 9 లక్షల రూపాయలు ప్రభు నాకు ఇచ్చాడు. స్లాబ్కి రెడీ అవుతున్నాం. అక్టోబర్ 1st వీక్ 2nd వీక్ స్లాబ్ వేయబడుతుంది. మేస్త్రి చెప్పాడు 10 లక్షలు అడిగి పెట్టుకొని చేతిలో స్లాబ్ వేస్తున్నాడు. నేను అన్నాను రెడీ, మొదలు రెడీ అవ్వు అన్నాను. అంతే. స్తోత్రం చెప్పండి. కానీ ఏమి లేదని కదా, నా అడగట్లు ఎవరున్నారు? విశ్వాసానికి కర్తున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. మీరందరూ కనులతో చూస్తారు, స్లాబ్ కూడా వేయబడుతుంది. ఆమె మీరంతా కనులతో చూస్తారు, ప్రభే కడతాడు, నేను కాదు. నేను కేవలం నిలబడి చూస్తాను అంతే. సాధన మాత్రమే. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూడాలి. ప్రభు అన్నాడు ఒకసారి, ఒక 8 సంవత్సరాల క్రితం ప్రభు అన్నాడు, నేను నీకు స్కార్పియో ఇవ్వబోతున్నానని మా ఆవిడకి చూపించాడు దేవుడు. నాకు స్కార్పియో అంటే ప్రభు, దాని టైర్ కూడా కొనలేను. టైరే 15,000 అంతా తమ్ముడు, అంతేనా? 15,000 ఆయనకే ఉంది. నన్ను చూసి ఆయన కొన్నాడు సేమ్ కారు. ఆయన కొంచెం మంచి కారు కొనుక్కున్నాడు, పెద్ద కారు. నీకు స్కార్పియో ఇస్తాను ప్రభు, నా దగ్గర టైర్ కూడా కొనుక్కోండి, నా కారు అంటే ప్రభు. లేదు, ఐ విల్ గివ్ యూ. ఎంత గొప్ప దేవుడు. నేను నమ్మితే అద్భుతాలు చూస్తాం. ఆమె చెప్పండి గట్టిగా. సి సో సే సింగ్. స్తుతి. స్కార్పియో షోరూమ్కి వెళ్ళాం, మా నలుగురు వెళ్ళాం, చూసాం. స్కార్పియో భలే ఉంది. స్కార్పియో మీద చేసి ప్రార్థన చేస్తాం. ఆ షోరూమ్ ఉంటాడు కదా, అడిచి ఏం చేస్తున్నాను? ఏమి లేదండి, చూస్తున్నామండి అన్న. అంతే. చూసి ఇలా చేసి, ప్రభా ఇది మాకు ఇచ్చినందుకు నీకు కొందరని ప్రార్థన చేసి వెళ్ళిపోయాం. పిల్లరా 6 రోజులు తిరగకుండా ఒక విధవరాలు వచ్చి 5 లక్షల రూపాయలు నా చేతికి ఎత్తి కారు కొనుక్కోండి మాస్టర్ గారు అన్నారు. ఒక్కరే చెప్పిన స్తోత్రం, మిగతా వాళ్ళతో మాట్లాడలేదు. మీకింత మాకేట్ అంటారా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మరొకరేమో 4 లక్షలు ఇచ్చారు నాకు. వడ్డీకి కాదు, ఫ్రీగా 9 లక్షలు పే చేసి స్కార్పియో ఇంటికాడ ప్రభు చూపించారు. బ్లూ కలర్ స్కార్పియో నీకు ఇస్తున్నాను. కలర్ కూడా చూపించారు ప్రభు. ఆ దగ్గర కలర్ లేదు. ఆఖరికి మొత్తానికి మళ్ళీ గూగుల్లో ఎదిగితే మొత్తానికి ఎక్కడో ముంబైలో ఎక్కడ ఉందా ఆ కలర్. ఆ స్కార్పియో రప్పించాడు మా కోసం. ఇప్పుడు మీరు చూస్తున్న స్కార్పియో అదే. స్తోత్రం చెప్పండి. సి సో సింగ్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెట్టండి. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూద్దామా? అయ్యా, చాలాసార్లు మనుషుల వైపు చూశాను. పేతురు సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. యాత్రనాలు చూడడం చూస్తున్నారా? యేసు ప్రభు ఉన్నారు, అక్కడ నడుచుకుంటూ వస్తున్నాడు. ఏసయ్య చూసి పేతురు కూడా నడుచుకుంటూ వెళ్తున్నాడు. చాలా చక్కగా నడుస్తున్నాడు. యేసు వైపు చూసినంతసేపు నాగరాజు జిప్పేహేతన బైబిల్ అప్పుడే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు జిప్పేయకూడదు, ఓపెన్ చేసి ఉంచాలి. నేను ఆమె విన్నప్పుడు పోయాను.
యేసు వైపు చూస్తున్నంతసేపు చక్కగా నడుస్తున్నాడు కదా, గొచ్చు మీద నడిచి నడుస్తున్నాడు. ప్రపంచంలో ఇతరేతర యేసు ప్రభు తర్వాత పేతురు నడిచే సముద్రం కదా, ఆ కృపించాడు ప్రభు. నట్ట నడి సముద్రం మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే సడన్గా పేతురు యొక్క ఫోకస్ దేని మీద, యేసు ప్రభు మీద నుంచి గాలి మీదకి అలల మీదకి వెళ్ళిందంట. అటు ఇటు చూశాడు. నేను అనుకుంటున్నాను అటు ఇటు చూడడం మాత్రం వెనక కూడా చూసుంటాడు. ఎక్కడ ఎవరున్నారు బోట్లో ఎవరున్నారండి? మిగతా శిష్యులు 11 మంది ఉన్నారు. వైపు చూసారా నేను ఎంత గొప్ప. మీరు ఎవడో నడిచాడే? అరే తోమా, ఒరే యోధా పిలిచి, ఒరే మీరు ఎవరు నడిచారా? నేను నడుపుతాను రా, నేను ప్రెసిడెంట్ని. దేనికి? శిష్యులకి నేను కాబట్టి నడుపుతున్నాను. వెనక ముందు అటు ఇటు చూసాడు, టక్కన ములిపోసాగాడు. ఇక్కడ వస్తుందండి, ఎక్కడ వస్తుంది నీరు. ఒక్క మెట్టు దిగితే పరదేశంలో ప్రియులారమన్న ఎక్కడ వరకు వచ్చింది. అప్పుడు ప్రభువాన్ని రక్షించడానికి కేకేశాడు, చేయి ప్రభు చేయబడుకుని పైకి లేపాడు. యేసు వైపు చూస్తే నీవు మొలగవు. ఆమేన్. నడి సముద్రంలోనైనా నీవు మొలగవు. అగ్నిగుండంలోనైనా జ్వాలలు నిన్ను కాల్చవు. జ్వాలలు నిన్ను కాల్చవు, నీరు నిన్ను ముంచవు, సమస్యలను ఏమీ చేయలేవు. ఎందుకో తెలుసా? నువ్వు ఎవరి వైపు చూస్తున్నా? విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తున్నావు. ఎప్పుడు యేసు వైపు చూడడం నేర్చుకోండి. ప్రతి సమస్యలో, ప్రతి ఇబ్బందిలో, ప్రతి సిచ్యువేషన్లో ప్రభువా ఏం చేయమంటావు, ప్రభువా ఏం చేయమంటావు, ప్రభువా ఎటు వెళ్ళమంటావు, ప్రభువా ఏం మాట్లాడమంటావు, ఏం చేయమంటావు అని ప్రభు వైపు చూడడం నేర్చుకుని దేవుడు అద్భుతం చేస్తారు. ఎందుకు తెలుసా? ఆయన విశ్వాసమునకు కర్త. ఈ రాత్రి విశ్వాసమునకు కర్త అయిన దేవుడు విశ్వాసంలో వచ్చే ఆశీర్వాదాలన్నీ మీ అందరికి ఇచ్చి దీవించుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని చేతుల పైకి ఎత్తండి. లెట్స్ ప్రే. కొన్ని నిమిషాలు అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోండి. కూర్చొని ఒకవేళ ప్రార్థించడం ఇబ్బంది అయితే మీరు నిలబడచ్చు, లేకపోతే మోకరించవచ్చు. కళ్ళు మూసుకొని మాత్రం చేతులు ఎత్తండి. చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు. ఐ కెన్ హియర్ యూ లార్డ్, ఐ కెన్ సీ యూ నౌ. మీరు నాతో మాట్లాడటం నాకు అర్థమవుతుంది ప్రభువా. కళ్ళు మూసుకున్నారా? చేతులు రెండు పైకి ఎత్తండి. దేవునికి సమర్పించుకుంటే ప్రభువా, నీ వైపు చూడటం నాకు నేర్పించు ప్రభువా. నీ వైపు చూడటం నాకు నేర్పించు. విశ్వాసమునకు కర్త, కలవరపడడు. విశ్వసించేవాడు కలవరపడడు. విశ్వాసము ద్వారా ధైర్యమును, ప్రవేశమును. విశ్వాసం కావాలి ప్రభువా, నాకు విశ్వాసం కావాలి. అడగండి, అంత అడగండి. నాయన విశ్వాసంతో నింపయ్యా. అయ్యా, చాలాసార్లు అవిశ్వాసంతో అల్లాడిపోతున్నానయ్యా, అవిశ్వాసం ద్వారా స్థిరపడలేకపోతున్నానయ్యా, అవిశ్వాసం ద్వారా కుమిలిపోతున్నానయ్యా, బలహీనమైపోతున్నానయ్యా, అధైర్యపడిపోతున్నానయ్యా, జారిపోతున్నాను తండ్రి. అయ్యా అయ్యా, నాకు విశ్వాసం కావాలి. అడగండి, చేతులెత్తి అడగండి. ప్రభువా, నాకు విశ్వాసమును దయచేయి, నీ వైపు చూస్తున్నానయ్యా. ఈ రాత్రి శిలువ మీద వేలాడుతున్న యేసు వైపు చూడండి. హల్లెలూయా. నోరు తెరవండి. ఒక్క క్షణం ప్రార్థన చేసుకుందాం. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏది చూస్తావు అది నీదే. థ్యాంక్ యూ లార్డ్. విశ్వాసంతో అడుగులు వేయి, విశ్వాసంతో పలుకు, విశ్వాసంతో స్వాధీనం చేసుకో. ఈ రాత్రి ప్రభువుని దర్శించబోతున్నాడు. నోరు తెరవండి. అయ్యా అయ్యా, నా చేతులు పట్టుకో, మునిగిపోతున్నాను అయ్యా. అవిశ్వాసాన్ని బట్టి మునిగిపో. లోకం వైపు, మనుషుల వైపు చూశాను. నువ్వు మనుషుల వైపు చూసినంత కాలం నీకు హెల్ప్ రాదు. దేవుని వైపు చూడడం ప్రారంభించు. లుక్ ఎట్ గాడ్. దేవుని వైపు చూడు నా తమ్ముడా, నా చెల్లి, నా సహోదరి, కన్నీటితో అడుగు ప్రభు, నీ వైపు చూస్తాను ఈరోజు. Help me to see you, Lord. Help me to see you, Lord. Help me to sow. విత్తనం నేర్పించు ప్రభువా. బిగబెడుతున్నాను ప్రభువా, వెనక పెడుతున్నాను ప్రభువా. విశ్వాసంతో నాయన ముందుకు వెళ్ళడం నాకు నేర్పించు తండ్రి అని
ఈ రాత్రి తీర్మానాలు తీసుకో, గొప్ప కార్యం ప్రభు చేస్తాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నా దేవుని కార్యాలు మీద జరగడం చూస్తున్నాను నేను. మీ హృదయాల్లో విశ్వాసపు కార్యం now it is working, the word of God is working. మీలో దేవుని ఆత్మ పనిచేస్తున్నాడు. విశ్వాసంగా దేవుడు ఎన్ని కార్యాలు చేస్తాడో నీకు అర్థమైందా? నీ వైపు చూడడం నేర్పించు ప్రభు, నీ వైపు చూడడం నేర్పించు ప్రభు. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపమును విడిచిపెట్టే, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి నువ్వు సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడేస్తున్న ప్రతి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూడడం నేర్చుకో. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అలాగే మీ హృదయాలు ప్రభుకి సమర్పించుకుంటున్నాయి. రూత్ బ్లెస్సి ప్రార్థన చేస్తుంది. చిన్నమ్మ సహోదరి ప్రార్థన చేయను. ప్రార్థన చేసుకుందాం.